నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సుప్రీంకోర్టులో ఇవాళ రామ జన్మభూమి ఏదైతే రామ మందిరం ఉందో, అయోధ్యలో రామ మందిరంలో విరాళాల దోపిడీ జరిగిందని, దొంగతనం జరిగిందని, ఒక నెలలో 70 దొంగతనాలు జరిగినాయి. అందులో ముఖ్యంగా విరాళాలు ఇచ్చిన బంగారు ఇటుకలు ఏమయ్యాయని, వెండి ఇటుకలు, బంగారు కాదు, వెండి ఇటుకలు ఏమయ్యాయని, ఆ తర్వాత విరాళాలు వసూలు తర్వాత హుండీలో డబ్బును లెక్క పెట్టేటప్పుడు కూడా అనేక అవకతవకలు జరిగాయని, అందులో పనిచేస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఆ లెక్కింపులో పాల్గొన్న అనేక మంది ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు వాళ్ళందరూ పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారు, అవినీతి సొమ్ములతో పార్టీలు చేశారు, ఫంక్షన్లు చేసుకున్నారని ఆరోపిస్తూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి జూన్ 14 నాడు సిట్ వేశారు దీన్ని యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఇవాళ సుప్రీంకోర్టులో ఒక కేసు పడ్డది. ఏంటంటే వీలైన తొందరగా దీన్ని విచారణ జరపమని, దాంతోపాటు సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి దీని మీద వాళ్ళ వెకేషన్ కోర్టులో మనకు మెమో వేశారు. వాళ్ళు మెన్షనింగ్ మెమో అని ఇవాళ వెంటనే తీసుకోండి అర్జెంట్ అని చెప్పి, దానికి రిజిస్ట్రీ నిరాకరిస్తుంది ఎప్పటికప్పుడు, కనుక మీరు అర్జెంటుగా తీసుకోండి అని వెకేషన్ బెంచ్ ముందు ఇవాళ కొందరు పిటిషన్దారులు దాన్ని వేశారు. వేస్తే స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అంత అర్జెన్సీ ఉంది, సిట్ వేశారు కదా, అక్కడ నడుస్తుంది కదా, విచారణ జరగనివ్వండి, ఇవాటికి ఈ 10 రోజులకి ఏమవుతుంది, ఇది వెకేషన్ కోర్టు కదా, రేపటిగా మానవ హక్కుల ఉల్లంఘనం లేకపోతే అర్జెంటుగా ఎవరైనా ఉరిశిక్ష రద్దు ఇట్లాంటి వాటిల్లో చేస్తాం, కానీ వెంటనే రేపు అయ్యేది ఏం లేదు. విచారణ జరుగుతున్నప్పుడు 12 జూలైకి అయితే కోర్టులు తెరుస్తారు కదా, కోర్టులు తెరిచాక చూసుకుందాం, రెగ్యులర్గా దానిలో చూసుకుంటాం, కానీ వెకేషన్ బెంచ్ మీద అనుమతించేది లేదు, తిరస్కరించింది. దీని మీద చిలవలు పలపాలు నడుస్తున్నాయి. మీడియా అప్డేట్స్, మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అంటే పెద్ద దోపిడీ జరిగిపోయింది ఈ రామ మందిరంలో, ఏం జరిగింది అని చెప్పి ఇప్పటికే చాలా జరిగింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు దీంతో పిటిషన్ విచారిస్తే ఏమవుతుండే, తొందరగా తీసుకోవాల్సి ఉండే, ఏమవుతుందనే మాట మాట్లాడుతున్నారు. నేను లీగల్గా చెప్పేది మాత్రం, వెకేషన్ మంచి ముందు ఇది అర్జెన్సీ కాదన్నది సుప్రీంకోర్టుని ఏకీభవిస్తున్నాను నేను. కానీ సుప్రీంకోర్టు ముందర ఇటు పిటిషన్దారుడు 2 విలువైన విషయాలు చెప్పారు. ఒకటేమో సీసీ కెమెరాల ఫుటేజ్ను నాశనం చేస్తున్నారని, అట్లాగే ఆధారాలు లేకుండా చేసే అవకాశం ఉంది కానీ చేయమని, దానికి అవసరమైన ఆర్డర్లు కూడా ఇవ్వమన్నది. కానీ ఇప్పుడు తొందరపడం, అసలు పిటిషన్ తీసుకోలేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లు ఎట్లా ఇస్తామని చెప్పి 12 తర్వాత చేస్తామన్నారు. అయితే సిట్ విచారణ జరుగుతుంది కదా, అక్కడ కూడా మరి దాన్ని మెన్షన్ చేయొచ్చు కదా అని మాట సుప్రీంకోర్టు అన్నది. ఇప్పుడు ఏమవుతుందంటే, సిట్ రిపోర్ట్ ఏమొస్తుంది, ఎట్లా అసలు ఆ వెండి ఇటుకలు మాయం కాలేదు, సేఫ్టీ లాకర్లో బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పి ఇంకో వాదన కూడా సిట్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది అన్నట్టు కొందరు నెట్లో మన ఈ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే, మధ్యంతరంగా సిట్ అయితే రిపోర్ట్ ఇవ్వలేదు, ఎంక్వైరీ జరుగుతుంది. 28 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ట్రస్ట్ చైర్మన్, మళ్ళీ వైస్ చైర్మన్ వాళ్ళందరూ రాజీనామా చేశారు. ఈ పని మొదలు చేస్తుంది, నైతికంగా బాధ్యత వహించి మొదలే చేయాల్సి ఉండే. ఇవాళ కోర్టు దాకా 8 మంది అరెస్ట్ చేస్తుంటే అప్పుడు మాత్రమే వాళ్ళు చేశారనే వాదన కూడా వస్తున్నది. ఇది ఒక్కటే కాదు, అసలు ట్రస్ట్కి అప్పచెప్పడమే తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే రామజన్మభూమి ట్రస్ట్ ద్వారా నిర్మాణం జరిగింది, ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టి అందరూ ప్రజల విరాళాలతో, భక్తుల విరాళాలతో కట్టారు, అది మంచిది, ఒప్పుకుంటాను నేను. కానీ ఆ తర్వాత నిర్వహణ అనేది ప్రభుత్వం తీసుకోకుండా దీన్ని రామజన్మభూమి ట్రస్ట్కి అప్పచెప్పడం వల్ల ట్రస్ట్లో పెద్ద తలకాయలు దీన్ని గోల్మాల్ చేస్తున్నాయని, గత సంవత్సరం అర్థంలో చాలా గోల్మాల్ జరిగి అనేక ఆర్థిక అవకతవకలు జరిగినాయని కూడా అంటున్నారు. దీన్ని విచారణ జరపడానికి మొత్తం విచారించాలి, కానీ కేవలం ఈ ఇటుకల మాయమైన సంగతో, లేకుంటే హుండీలో డబ్బులు, లేకపోతే లెక్కింపులో జరిగిందనే దాని మీద మాత్రమే విచారణ జరిగితే ఇంకోటి ఉంటుంది. కనుక నిర్వహణ, ట్రస్ట్ బోర్డు నిర్వహణ ఎట్లా ఉన్నది, ఏం చేస్తున్నారు అనే దాని మీద విచారణ జరిగితే బాగుంటుంది. అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి, ట్రస్ట్ బోర్డు సభ్యుల పట్ల కానీ, చైర్మన్, వైస్ చైర్మన్ పట్ల కూడా చాలా ఉన్నాయి. ఏకపక్షంగా వాళ్ళు చేస్తున్నారని. అయితే మిగతా మన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పకడ్బందీ వ్యవస్థ ఉన్న చోటనే పరకామణి దొంగతనాలు జరుగుతున్నాయి, నెయ్యి కల్తీ ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే హాతీరామ్ మఠం కూరగొట్టే క్రమంలో ఆగమ శాస్త్రం అనేక అంశాలు కూడా తీసుకొచ్చింది. ఇట్లా అన్నీ కూడా చూసుకుంటే చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు వ్యతిరేకించేశారు, ఇది తప్పు ఒప్పు అని. ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఇది పెద్దగా లేదు, కానీ ఇవాళ అనేక ట్రస్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. అంటే రామ జన్మభూమి ట్రస్ట్ మీద ఆరోపణలు కాగానే మరి బాబ్రీ మసీద్ ట్రస్ట్ సంగతి ఏందో అందరూ అడుగుతున్నారు. దానికి కూడా విరాళాలు తీసుకుంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు. కేసు వేస్తే దాన్ని కూడా విచారించాల్సిందే అంటున్నారు. రెండవది, అట్లాగే మనకు షిరిడీ సంస్థ ట్రస్ట్ బోర్డు సంగతి ఏంటి, మరి దేవాదాయ శాఖ కిందకి రాదు కదా అది, దాంతో అనేక దేవాలయాలు కడుతున్నారు, దీని సంగతి ఏందని.
వీటికి తప్పుకు తప్పు ఒప్పు కానంటే మరి ఇంకో తప్పులు కూడా కొన్ని చూపెడుతున్నారు. ఉదాహరణకు అయ్యప్ప స్వామి శబరిమలలో జరిగిన దోపిడీ సంగతి ఏంది, బంగారం పూత మన దాన్ని మెరుగుపరుస్తామని చెప్పి ఆభరణాలు తీసుకెళ్ళి దాని తొడుగులు తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి తొడుగులు తీసుకెళ్ళి బంగారు తొడుగులు తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు కల్తీ బంగారం వచ్చిందని, అందులో సగం దోపిడీ చేశారని ఆరోపణలు కూడా అక్కడ ట్రస్ట్ బోర్డు మీద కూడా వచ్చినాయి ఆరోపణలు. వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలని కోరుకుందాం. నేను ఏమంటున్నానంటే దీనికి అది ముడిపెట్టడం సరైనది కాదు. ఇది అడగగానే అక్కడ మొదటిదాకా సిపిఎం ప్రభుత్వం ఉంది కదా 10 ఏళ్ళు, మరి అక్కడ దొంగతనం జరిగింది, దాని సంగతి ఏందని ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడడం తప్పుకు తప్పు ఒప్పు అనే మాట మాట్లాడుతున్నాం. అది తప్పే ఇది తప్పే, అక్కడ జరిగితే తప్పి ఇక్కడ జరుగుతుంది తప్పే నేను అంటున్నాను. కానీ జరగాల్సింది ఏంటంటే నేను చెప్పిన 3-4 దేవస్థానాల మీద కూడా జరగాల్సిందే మొత్తం అంతా ఎంక్వైరీ. ముఖ్యంగా ట్రస్టుల పేరు మీద జరుగుతున్న ఈ 3 దేవస్థానాలు, అది ఒకటేమో షిరిడి సాయిబాబా, అట్లానే అటు పక్కనేమో శబరిమలై, ఇటు పక్క శబరిమలై ఆల్మోస్ట్ వాళ్ళు దేవాదాయ శాఖ కింద ఉన్నది కానీ ట్రస్ట్ ద్వారా నడుస్తున్నది. అయితే ఇది మొత్తం దేవాదాయ శాఖ కింద రాకుండా ట్రస్ట్ నడిపిస్తున్నది. అయితే ఓ డిమాండ్ ఇప్పటిదాకా విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ ఏమంటుందంటే వక్ఫ్ బోర్డుకు ఎట్లాగో వాళ్ళకి అధికారాలు ఉన్నాయో అసలు దేవుని సొమ్ము మీరు ప్రభుత్వం అంటే వాడుకుంటే ప్రభుత్వాల అధీనంలో ఉండొద్దు, మొత్తం హిందూ భక్తులకు ఇచ్చేయమని చెప్పి అంటున్నది. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏమైతుంది చూస్తున్నాం కదా, ఒక రామజన్మభూమి ట్రస్టే ఇన్ని కుంకుమణాలు చేసిన ఆరోపణలు వస్తుంటే రేపు మొత్తం భారతదేశంలోని దేవాలయాన్ని వాళ్ళకి అప్పచెప్తే మరి ప్రైవేట్ పెత్తనం పెరిగిపోద్ది కదా. ఇటువంటి కుంభకోణాలు జరిగినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి వాళ్ళని చేయాలి, అధికారం లేకుండా వాళ్ళకు బాధ్యత లేకుండా ఎవరికి వాళ్ళే ఇట్లా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా చేసుకొని వాళ్ళు ఎటువంటి దోపిడీకి పాల్పడితే మరి అప్పుడు ఎట్లా కంట్రోల్ చేయాలి అనే మాట వస్తుంది. కనుక ఇప్పుడు ఈ రామజన్మభూమిలో జరిగిన కుంభకోణం ఏదైతుందో దీనివల్ల రేపు పొద్దున అన్ని దేవాలయాలు ట్రస్టులకి అప్పచెప్పాలి, హిందూ భక్తులకి అప్పచెప్పాలనే నినాదం అనేది ఇప్పుడు అది వివాదాస్పదంగా మారే పరిస్థితి ఉన్నది. అందుకని ఏదో ఒక అడ్డు అదుపు లేకుండా కష్టం కనుక అవసరమైతే వాళ్ళకి లేదు కనుక మాకు కూడా లేదు కావద్దు, మళ్ళీ వాళ్ళకు లేదు కనుక మాకు కూడా ఉండొద్దు అనే మాట కరెక్ట్ కాదు. అందరికీ ఒకే చట్టం వర్తించాలనేది కరెక్టు. ఒకవేళ నిజంగానే ముస్లిం ప్రార్థనా మందిరాలు కానీ వాటికి కానీ అట్లా ఏ చట్టం వర్తించాలో ఆ చట్టం వర్తిస్తే మంచిది. అందుకని ఇప్పుడు దీన్ని చూపెట్టుకొని దాన్ని చూపెట్టుకొని దీనంటే దోపిడీ చేసే వాళ్ళకు అనుకూలంగా రెండు కూడా మారే అవకాశం ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు వాయిదా వేయడానికి కూడా తప్పట్టే వాళ్ళు ఉన్నారు. నేనైతే లీగల్గా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే 12 రోజులు కోర్టు తెలుస్తున్నారు, కోర్టులు తెలిసినాక వివాదం మనం పిటిషన్ తీసుకుంటాం తప్ప ఇంకోటి ఏం లేదన్నది ఆలోపు సాక్ష్యాలు మాయంగా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికీ యోగి ఆదిత్యనాథ్ సిట్టు విచారణ ఆదేశించారు. మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైస్ చైర్మన్ కేవలం రాజీనామా చేసి తప్పించుకుంటే సరిపోతుందా, మరి వాళ్ళకి బాధ్యత లేదా అని ప్రజలు అడుగుతున్నారు. కనుక వాళ్ళను కూడా అరెస్ట్ చేసి విచారించాలని, వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇట్లా మొత్తం మీద రామజన్మభూమి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఇనాగరేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రామ మందిరం ఇనాగరేట్ అయ్యి 2 సంవత్సరాలు కాకముందే దీని మీద ఇటువంటి వివాదాస్పద అంశాలు రావడం వల్ల భక్తుల మనోభావాలు కూడా దెబ్బతరుగుతాయి. మేము ఇచ్చిన విరాళాలు ఇంతమంది దొంగల పాలవుతున్నాయని మన భక్తులు కూడా బాధపడే పరిస్థితుంది. కనుక ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద పూర్తి విచారణ జరిపించడంతో పాటు దోషులు ఎవరున్నా సరే ₹1 తప్పు చేసినా దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్రమాస్తులు సంపాదించుకున్న ఈ హుండీ డబ్బులు లెక్క పెట్టే ఉద్యోగులు కానీ లేకపోతే ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ వాళ్ళందరి చిట్టా బయటపెట్టాలి. ఆ ట్రస్ట్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలి. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.